హే గైస్, మీకు కాల్ బై వాల్యూ ఏంటో చెప్పాను. ఈ వీడియోలో కాల్ బై రెఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. క్లాస్ కార్ క్రియేట్ చేసి అందులో నేమ్, నెంబర్ ఆఫ్ సీట్స్, కాస్ట్, గ్లోబల్ వేరియబుల్స్ని క్రియేట్ చేశాం. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత నౌ గ్లోబల్ వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేయాలి. అండ్ ఇప్పుడు రెఫరెన్స్ వేరియబుల్ విచ్ ఈజ్ ఏ తో మనము ప్రింట్ చేయాలి. ఓకే చేశాం. ఇప్పుడు మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది చూదమా. రెఫరెన్స్ వేరియబుల్ ఏ అడ్రస్ వచ్చి 1000 అనుకోండి. మనము a.name అని ఎంటర్ చేసినప్పుడు ఏ వేరియబుల్ మెమరీలో వెళ్ళి ప్రింట్ చేస్తుంది. సేమ్ నెక్స్ట్ వేరియబుల్ని a.number of seats ఎంటర్ చేసినప్పుడు ఏ వేరియబుల్ మెమరీలో వెళ్ళి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ b రెఫరెన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసి b రెఫరెన్స్ వేరియబుల్లో ఏని అసైన్ చేయండి. నౌ ప్రింట్ ద వేరియబుల్స్ లైక్ b.name, b.number of seats, b.cost. You'll get same output కదా, బికాజ్ ఏ రెఫరెన్స్ వేరియబుల్ని బి రెఫరెన్స్ వేరియబుల్లో అసైన్ చేశాము. సో ఏ వేరియబుల్ అడ్రస్ 1000 బి రెఫరెన్స్ వేరియబుల్కి వస్తుంది. కాబట్టి మనము ప్రింట్ చేసినప్పుడు సేమ్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఓకే ఫైన్. కానీ బి రెఫరెన్స్ వేరియబుల్కి మళ్ళీ వాల్యూస్ ఎస్తే ఏమవుతుంది చూదుమా. సో ఎప్పుడు బి రెఫరెన్స్ వేరియబుల్లో వాల్యూస్ ఏచాము, ఇప్పుడు రెఫరెన్స్ వేరియబుల్ ఏ అండ్ రెఫరెన్స్ వేరియబుల్ బిని ప్రింట్ చేయండి. సో బోత్ విల్ గెట్ సేమ్. దిస్ ఈజ్ కాల్డ్ కాల్ బై రెఫరెన్స్. రెఫరెన్స్ వేరియబుల్తో మనం చేంజ్ చేస్తున్నాం మీన్స్ అడ్రస్ బేస్ చేసుకొనే అవుతాయి. సో అందుకే అలా చేంజ్ అవుతున్నాయి.